రైట్, ఇక ప్రధాని ఇంటి దగ్గర హై టెన్షన్ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. చెప్పండి షరీఫ్, ప్రధాని నివాసం దగ్గర కాంగ్రెస్ నిరసనపై అప్డేట్స్ ఏంటి? మొట్టమొదటిసారిగా ఈ రకమైనటువంటి మెరుపు ధర్నా మనం చూస్తున్నాం. ఢిల్లీలో హై సెన్సిటివ్ ఉన్న ప్లేస్ అది. ప్రధాని మోడీ ఉన్నటువంటి అధికారిక నివాసం దగ్గర కాంగ్రెస్ ఏఐసిసి కాల్ మేరకు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. నిన్న జరిగినటువంటి జంతర్ మంతర్ దగ్గర నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా గత కొద్ది రోజులుగా విద్యార్థులంతా కూడా దేశవ్యాప్తంగా వచ్చి జంతర్ మంతర్ దగ్గర నిరసనకు దిగుతున్నారు. పలు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు, ధర్మేంద్ర ప్రధాన్ ముందు ఉంచుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. చాలా రోజులుగా అక్కడ నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నారు. దాంతో బాగానే సోనం ని కూడా అక్కడి నుంచి లిఫ్ట్ చేసి హాస్పిటల్ కి తరలించారు పోలీస్ బందోబస్తు. అది ఇవన్నీ కరెంట్ సెనీరోలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు విద్యార్థులకు ఇచ్చిందని చెప్పాలి. దీంట్లో భాగంగానే రాజ్యసభ ఎల్ఓపి, అదేవిధంగా పార్లమెంట్ ఎల్ఓపి అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ప్రధాని మోడీ ఇంటి నివాసం ముట్టడికి పిలుపునివ్వడంతో అక్కడికి పెద్ద ఎత్తున ఎవరు ఊహించకుండానే అగ్రనేతలంతా కూడా ఏఐసీకి సంబంధించిన అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ చీఫ్ గా ఆయన కొనసాగుతున్నారు. ఆయన చేరుకున్నారు. చేతికి సంఖ్యలు వేసి వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన డిమాండ్ ని కూడా గట్టిగా ఏఐసీసీ పలు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం మీద ఇస్తుంది. మరోవైపు నిన్న జరిగినటువంటి లాఠీ చార్జ్ అత్యంత అమానవీయమైనటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు ఇప్పటికే నీట్ పరీక్ష పేపర్లు, ఇప్పటివరకు జాతీయ స్థాయిలో జరిగేటువంటి పరీక్ష పేపర్లు ఏవైతున్నాయో వాటన్నిటిని సంబంధించినటువంటి వాటిపైన ప్రధాని మోదీ మాట్లాడాలి. సంబంధించినటువంటి విద్యాశాఖ, కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్ కూడా మాట్లాడాలనేటువంటి డిమాండ్ ని ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దాంతో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి లోకమంతా కూడా జంతర్ మంతర్ కి నిన్న తరలి రావడం జరిగింది. పెద్ద సంఖ్యలో అక్కడ నిరసన తెలిపారు. వాళ్ళంతా కూడా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామనేటువంటి అంశాన్ని చెప్పారు. అక్కడ జంతర్ మంతర్ ఎవరు కూడా వచ్చి జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపొచ్చు, శాంతియుత పద్ధతిలో నిరసన తెలుపొచ్చు, తమకు సంబంధించిన డిమాండ్లను ప్రభుత్వాల ముందు ఉంచేటువంటి అవకాశం అక్కడ ఉంటుంది. కానీ అన్వయంగా అక్కడికి పోలీసులు చేరుకోవడము, వాళ్ళను నిర్వహించే ప్రయత్నం చేయడము, విద్యార్థులు అక్కడికి వచ్చి తమ గోడును వెళ్ళబోసుకోవడానికి వస్తే వాళ్ళను అక్కడే అడ్డుకున్నటువంటి క్రమంలోనే మద్దతుగా వచ్చినటువంటి కాంగ్రెస్ నేతలు, ఎంపీలను అందరినీ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నంలో ఆ పోలీస్ స్టేషన్ వీళ్ళకి వాగ్వాదం చోటు చేస్తుంది. నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ లో లాఠీ చార్జ్ ఎక్కడైతే జరిగిందో వాటిని తీవ్ర స్థాయిలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. దీన్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రధానిని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. ఇలాంటి మెరుపు ధర్నాగా ప్రస్తావించి చెప్పొచ్చు. ఎందుకంటే హై సెన్సిటివ్ ఉన్నటువంటి ప్రాంతం అది. ఢిల్లీలోనే పూర్తి స్థాయి హై సెన్సిటివ్ ఉంటుంది. అక్కడికి మాప్ గా అక్కడికి ఒక్కసారిగా విద్యార్థులందరూ కూడా చేరుకున్నారు. మరోవైపు హాస్పిటల్ కి వెళ్లి పరామర్శ చేసి ఇక్కడ నుంచి అనూహ్యంగా రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, మరికొంతమంది కేసీ వేణుగోపాల్ లాంటి నేతలంతా కూడా అక్కడికి వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఒక్కసారిగా విద్యార్థులకు మద్దతు ఈ రకంగా మేము కూడగడుతున్నాం అనేటువంటి ఉద్దేశంతో అక్కడికి ఏఐసీసీ అగ్రనేతలందరూ కూడా అక్కడికి చేరుకోవడంతో ఇంత టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పాలి. చాలా మంది అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి అన్కంట్రోలబుల్ గా కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ ఒకసారి అంటే ఒకరికాదు ఇద్దరు కాదు, వందల సంఖ్యలో అక్కడికి విద్యార్థులు చేరుకోవడము, వాళ్ళకి మద్దతుగా టీజేపీ కాంగ్రెస్ జనతా పార్టీ సంబంధించిన కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడికి రావడము, చాలా రోజులుగా ధర్నాకు పిలుపునివ్వడము, కొంతమంది అక్కడే 20 రోజుల పాటు ధర్నాలకు కూర్చోవడము, ఇదంతా జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి ఒక్కసారిగా డైవర్ట్ అవ్వడము, అధికారిక నివాసం ప్రధాని దగ్గరికి రావడము, ప్రస్తుతానికైతే వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జాతీయ స్థాయిలో జరిగినటువంటి పరీక్షా పత్రాలు కావచ్చు ఏ రకంగా లీక్ అయ్యాయి, ఆ లీక్ అయినటువంటి నీట్ పరీక్షా పత్రం దఫల వారీగా లీక్ అవుతుంది. చాలా ఏళ్లుగా కష్టపడేటువంటి వాళ్ళు ఉంటారు, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివించేటువంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు. కాబట్టి ప్రభుత్వ తప్పిదాన్ని ప్రజలపై రుద్దడము, విద్యార్థులపై రుద్దడము ఈ సభమైనటువంటి అంశం కాదు అనేటువంటి విషయాలను అయితే ఏఐసీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా చాలా బలంగా వినిపిస్తున్నారు. దీంట్లో భాగంగానే మనం పార్లమెంట్ లో కూడా చూసాం. ఒకటే రోజు నిమిషాల వ్యవధిలోనే 6 సార్లు 6 దఫలుగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రధానంగా డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్నారు. రాజీనామాకు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే
మనకు కనిపిస్తోంది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ చీఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రధాని నివాసం ముట్టడి ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇది ఎవరు కూడా ఊహించలేదు. ఇంత భారీ సంఖ్యలో అక్కడికి వస్తారు. రైట్.